శివాయ. ఓం నమః 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 శివాయ. గ్రహ యువరాజు బుధ, నీ మనసులోని వాంఛలన్నీ తప్పక ఫలించుగాక. దేవగురు బృహస్పతి, మీ దర్శనం చేసుకున్న నేను ధన్యుడను. తమరి ఆశీర్వాదం పొందాక ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం కలుగుతోంది. నా తపస్సు తప్పక సఫలమవుతుందని. మాత రుణానుబంధం తీర్చుకునేందుకు నీవు చేసినదంతా ప్రశంసనీయమైనది బుధ. ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం కలిగింది. ఆ పరమేశ్వరుని కృపతో నీ యొక్క తపస్సు సఫలమవుతుందని. తార కళంకముక్తురాలవుతుంది. పుత్రా బుధ, నీ పుత్రుని తపస్సుకు ప్రతిఫలం శుభం కావాలనే కోరికతో వచ్చాను దేవీతార. నేను కూడా ఆ ఉద్దేశంతోనే వచ్చాను దేవగురు. నీవు నిశ్చింతగా ఉండు. పరమేశ్వరుడు పార్వతీమాతలు ఒక అద్భుత లీలలో లీనమై ఉన్నారు. దానికి నీ పుత్రుని తపస్సు సాఫల్యానికి సంబంధం ఉంది. ఇప్పుడు బుధునికి మనం అధికారం అప్పగించేందుకు ఇది సమయం దేవగురు. ఇతరిని మన పుత్రునిగా స్వీకరించి ఇతని మనసులోని భారాన్ని తీసివేయండి. ఆ పరమేశ్వరుడే స్వయంగా బుద్ధుని ఆరాధనకు ప్రసన్నుడై అతని తపస్సుకు సాఫల్య ప్రాప్తినిస్తాడు. అప్పటిదాకా ఏమిటి తమరంటున్నది? అంతవరకు నేను కళంకముక్తురాలను కానా? నాకు కళంకముక్తి కలిగేటంత వరకు బుధుని తమరు పుత్ర రూపంలో స్వీకరించరనా? బుధుని పుత్ర రూపంలో స్వీకరించాలంటే ధర్మం, నీతి యొక్క సమర్థన పొందటం ఆవశ్యకం దేవి. నీవే అర్థం చేసుకోగలవు. ఇప్పుడు మా మనసులో బుధునిపై ఏ సందేహమూ లేదు. ఒకవేళ మా మనసులో బుధుని యందు పుత్ర వాత్సల్యం కలగకపోతే మేము స్వర్గలోకాన్ని వదిలి బుధుణ్ణి చూడటానికి ఎందుకు వస్తాము? తమరు నిజంగా మహాత్ములే స్వామి. తమరు ఇలా వివరించి నా మనసులోని సంకోచాలను, అన్ని అపరాధ భావాలను సమాప్తం చేశారు. పుత్రా బుధ, ఇప్పుడు దేవగురువులు నిన్ను పుత్ర అని పిలిచినా పిలువకపోయినా గాని వారు మనసులో నిన్ను పుత్రునిగానే స్వీకరించారు. నీవెంతో భాగ్యశాలివి. ఇప్పుడు అర్థమైంది. ఆ వేళ చంద్రపుత్రుడు అని నేను సంబోధించిన వెంటనే బుధ మహాశయునికి ఎందుకు కోపం వచ్చిందో. బుధ మహాశయ, ఇప్పుడు నీవు చంద్రపుత్రుడవు కావు, బృహస్పతి పుత్రుడవు అయ్యావు. నీ యొక్క సమస్యలన్నీ కూడా శివారాధన చేయడంతో సమాప్తమైపోతాయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏమిటి స్వామి, తమరు పరధ్యానంలో ఉన్నారు? వినిపించడం లేదా? ఓం నమ శివాయ సామూహిక స్వరం, ఆ హార్దిక ఆహ్వానం వింటున్నాను స్వామి. పరమేశ, సృష్టి రచనా వ్యవస్థ తమరి మార్గదర్శనం లేక చిన్న భిన్నమైపోతోంది. వెంటనే బయలుదేరండి మహాదేవా, వెంటనే బయలుదేరండి. దేవాది దేవా మహాదేవా, తమరు కైలాసంలో ఉపస్థితులు కాకపోతే
సృష్టి పరిపాలన కఠినమైపోతూ ఉంది. వెంటనే ప్రత్యక్షం కండి మహేశ్వర, దర్శనమేయండి, దర్శనమేయండి మహేశ్వర. దేవి, శక్తివనాన్ని సృజించడం, అదంతా నారీమయమవడంలోని ఉద్దేశ్యము పూర్తయ్యాయి. ఇప్పుడు మనం ఈ లీలలను సమాప్తం చేసి శీఘ్రంగా కైలాసానికి వెళ్ళిపోవాలి. పృథ్వీ మరియు స్వర్గంలోని ప్రాణులకు తాము లేకపోతే సురక్షితమనిపించడం లేదు. దేవాదిదేవ, పార్వతీమాత సమేతంగా వెంటనే కనిపించండి. తమరి దర్శనం లేని మేము చకోర పక్షుల్లాగా తప్పించిపోతున్నాము. పరమేశ, వెంటనే దర్శనమియ్యండి. ఏమైంది స్వామి? ఇప్పుడు నేను పరమేశ్వరుని శిరస్సు పైకి వెళ్ళి తీరాలి రోహిణి. ఇక మన సమాగమం సమాప్తమైంది. ఏ క్షణంలోనైనా పరమేశ్వరులు తమ ఇచ్ఛానుసారం రమ్మని ఆదేశించగలరు. స్వామి, శక్తివనాన్ని సృజించారు నా ఇచ్ఛానుసారంగానే. మరి నా ఇచ్ఛా విరుద్ధంగా మీరిక్కడి నుండి ఎలా విరమించగలరు? మేము నీ ఇచ్ఛను ఏమాత్రం కించపరచటం లేదు దేవి. మేము నీకు విన్నవించుకుంటున్నాము. కైలాసం మేము లేకుండా చిన్నబోయిందని. అక్కడకు చేరుకునే ప్రతి వ్యక్తి మా దర్శనం కోసం విళ్ళూరుతుంటాడు. చంద్ర, నాగా, త్రిశూల, ఆగచ్చ, ఆగచ్చ. తమరి ఆజ్ఞ నాకు శిరోధార్యమే స్వామి. అయితే శీఘ్రంగా ఇక్కడి నుండి బయలుదేరు దేవి. కామ్యకవనంలోని కార్యాన్ని పూర్తి చేసుకుని మనం ఇప్పుడు వెంటనే కైలాసానికి చేరాలి. తమరి ఆజ్ఞ స్వామి. నా ప్రణామాన్ని స్వీకరించి నాకు తమ వంటి సుందర సుకుమార పుత్రుని ప్రసాదించి అనుగ్రహించండి గ్రహాల రాజకుమారా. దేవి, ఎవరు మీరు? ఓం నమః శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. నీ తపస్సు సఫలమైంది బుద్ధ. నీ యొక్క తల్లి తార కళంకముక్తురాలయ్యి. ఇప్పుడు నీవు ఇలాదేవి యొక్క ప్రార్థనను స్వీకరించి ఆమెకు మనోవాంఛిత పుత్రుని ప్రసాదించు. ఇలా? అవును, ఇలా. ఈమెకి ఈ రూపాన్నివ్వడానికి ఇన్ని శివలీలలు సృజించవలసి వచ్చింది. మాత, నిజముగా అద్భుతమైనవే మీ లీలలు. మహారాణి విజయ, మరి నీకిప్పుడు సంతోషమేనా? నీవు కలలుగన్న యువరాజు శీఘ్రంగా నీకు ప్రాప్తిస్తాడు. వెళ్ళు, రాజధానికి బయలుదేరి
పరిపాలన పట్ల నీ కర్తవ్యం నిర్వహించు. తమ ఆజ్ఞ మాత. తమరి కృప అపారమైనది దేవాదిదేవా. మాతా పార్వతి, దేవగురువులు చెప్పారు, మా పుత్రుడు బుధుని తపస్సు సఫలం చేయడానికి, నా కళంక విముక్తికి, మనుపుత్రుడు మహారాజు యులునికి బుధుని లాంటి పుత్రుని ప్రసాదించేందుకే తమరి లీలలు సృజించారని. దేవగురు బృహస్పతి, ఇప్పుడు మీరు సంతుష్టులేనా? తమ భక్తులకు అనుపమ లీలలను చూపే దేవాదిదేవ మహాదేవ, తమరి ఆశీర్వాద ప్రాప్తి దొరికిన పిమ్మట ఇక మిగిలినది ఏమి ఉంది దొరకటానికి? నాకు అన్నీ లభించాయి పరమేశ. దేవీతారా, మీ దీర్ఘ వ్యధా కథలు అన్నీ అంతమయ్యాయి. ఇప్పుడు మీరు సహర్షంగా దేవగురు బృహస్పతితో కూడా స్వర్గలోకానికి వెళ్ళండి. మీకు కృతజ్ఞురాలిని మాత. పరమేశ, 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 మీరు త్వరలో అదృశ్యమైపోతారు. దానికి ముందే నా ప్రణామాన్ని స్వీకరించండి. నీకు శుభం కలుగుగాక నారదా. మహేశ, బహుదీర్ఘ సమయం పిమ్మట తమరి చరణ స్పర్శ చేసే అవకాశం పొందాను ప్రభు. మరి మాత, అయితే తమరి ఆదేశానుసారం నేను శక్తివనంలో ప్రవేశించినట్లయితే అయితే నీవు నారదుడిగా కాక నారదిగా మారేవాడివి. కనీసం 1 సంవత్సరం వరకైనా నీవు అదే రూపంలో ఉండక తప్పేది కాదు. మరి కానీ మీ ఇరువురి కృపతో అలా ఏమీ కాలేదు. దేవి, ఇలా ఇప్పుడు నీవు 1 సంవత్సరం పతి సేవలో నిమగ్నమై ఈ ఆశ్రమంలోనే గడపాలి. పూర్వపు మాటలన్నీ మర్చిపో. ఇప్పుడు మనం శీఘ్రంగా కైలాసానికి చేరాలి దేవి. తమరి ఆజ్ఞ స్వామి. మీ అందరికీ శుభం కలుగుగాక. దేవగురు బృహస్పతి, ఇప్పుడు మాకు సెలవిప్పించండి. మహాదేవులు, పరమేశ్వరులు, పార్వతీమాతల వెనువెంటనే మేము కూడా కైలాసానికి వెళ్ళాలి. అక్కడ ప్రత్యక్షమైన బ్రహ్మ, విష్ణు మరియు దేవేంద్రుల పిలుపులు నేను విన్నాను. అవశ్యం నారద, మేము కూడా స్వర్గలోకానికి బయలుదేరి దేవగురువుగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం. పద దేవీతార. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పరమేశ్వర, ప్రత్యక్షం కండి. పరమేశ్వర, ప్రత్యక్షం కండి. దర్శనమియండి మాతా పార్వతి, దర్శనమియండి. దర్శనం. ఓ త్రిలోకనాథ, ఓ శివశంకర, దర్శనమియండి, దర్శనమియండి. మా వ్యాకులతను అంతం చేయండి పరమేశ. దర్శనమియండి శివశంకర, దర్శనమియండి. దేవాదిదేవులు పరమేశ్వరునికి జయము. శక్తి స్వరూపిణి పార్వతీమాతకు జయము. హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవర్షి, తమరిక్కడికి కూడా చేరుకున్నారా? నారాయణ నారాయణ. మరి పరమేశ్వరులు ఇంకా పార్వతీమాతలను వదిలిపెట్టి భక్తుడెక్కడికి వెళ్ళగలడు? ఇంతవరకు మీ ఇరువురికి దూరమై నేను చాలా వియోగాన్ని సహించాను. ఇప్పుడు మా ఆరాధ్య దేవులైన విష్ణుమూర్తి, పరమపిత బ్రహ్మదేవులు ఇచ్చట ఉండగా మరి నారదుడు కైలాసానికి దూరంగా ఎలా ఉండగలడు మాత? బ్రహ్మదేవ, శ్రీహరి, తమరిరువురికి మా ప్రతి లీలా రహస్యము తెలుసు. మరి మీరింత వ్యథ చెందుతున్నారెందుకు? పరమేశ, నంది
ప్రమథగణాల కరుణాభరితమైన పిలుపు విని మేము రాకుండా ఉండలేకపోయాము. అవును మహేశ్వర, వీరు మమ్ములను మరీ మరీ పిలిచి మమ్ము ఆహ్వానించారు. కైలాసంలో మీరు లేకపోవటం వల్ల మా బాధ్యత ఎంతగానో పెరిగింది. క్షమించండి పరమేశ్వర, మీరు లేని మేము ఉద్విగ్నులమై కలవరపడిపోయాము. మమ్మల్ని ఇలా అనాథల వలె వదిలి వెళ్ళకండి మరి పరమేశ్వర. ఈ విషయంలో నీవు మాతో ఏమీ చెప్పవద్దు నంది. చెప్పదలుచుకున్నదేదో పార్వతీదేవితో చెప్పు. శక్తివనం సృజించడానికి ప్రేరణ ఆమెదే. మేము పార్వతీమాతను ఏమి అడగము పరమేశ్వర. ఆమె ఏమి చేసినా మాకు అంగీకారమేను. మీ దర్శనం బహుకాలానంతరం పొందిన పిమ్మట మా మనసులు సంతోషంతో పొంగిపోయాయి. మిమ్ములను మరల కైలాసంలో చూసిన మా మనస్సులు అతి ఆనందంతో పొంగిపోతున్నాయి. చెప్పండి, త్రిలోకనాథులు పరమశివ శంకరులకు జయము జయము జయము. శక్తి స్వరూపిణి పార్వతీ మాతకు జయము